గత కొంతకాలంగా తెలుగువారు విదేశాలలో తమ సత్తాను చాటుతున్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధానిగా ఉండగా అగ్రదేశాల అధికార క్యాబినెట్లలో దాదాపు భారత మూలాలు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. తాజాగా మరో అగ్రరాజ్యంలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తిగా విజయవాడకు చెందిన జయబాదిగా అరుదైన గౌరవం పొందారు. సాక్రమెంటో సుపీరియర్ కోర్ట్ జడ్జ్ రాబర్ట్ లాఫామ్ పదవి విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన జయబాదిగా రాబర్ట్ స్థానంలో జడ్జిగా నియమితులయ్యారు. ఈమె 2022 నుంచి కోర్టు కమిషనర్గా వ్యవహరించారు. ఈ సమయంలో ఫ్యామిలీ లాలో జయ నిపుణురాలు, టీచర్, మెంటర్ గాను వ్యవహరించారు. తాజాగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. జయబాదిగా విజయవాడలో జన్మించారు. హైదరాబాద్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 1991 నుంచి 1994 వరకు ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్లో BA చేశారు. ఆ తర్వాత అమెరికా శాంటా క్లారా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో డాక్టరేట్ అందుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.